హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా 300 గ్రామ్స్ కాకరకాయలను తీసుకొని ఇలా వీటిపై ఉన్న చెక్కుని ఈ విధంగా తీసుకోవాలి. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా గింజలను తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఇలా కలిసేలా కలుపుకోవాలి. గిన్నెను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుంటే అంతా బాగా కలుస్తాయి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, అరగంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపులో బాగా నాని వాటర్ ఊరినాయి. ఈ కాకరకాయ ముక్కల్లో వాటర్ ఏమీ లేకుండా బాగా పిండి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అయిన తర్వాత 1 స్పూన్ పోపు గింజలను వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 50% బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10-12 వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్. ఈ సాల్ట్ మనం కాకరకాయ ముక్కల్లో వేసి నానబెట్టుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై అవుతున్న కాకరకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.